సంక్రాంతికి ఊరు వెళ్లే వాహనాలతో జంక్షన్లు జామ్ అయ్యాయి. వాహనాలు కిటకిటలాడుతూ ఉన్నాయి. రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్ ఎక్కడ చూసినా ఊరికి బయలుదేరిన జనమే కనిపిస్తున్నారు. చేతిలో బ్యాగులతో ఊరికి వెళ్తున్నామనే సంతోషంతో పాటు ఈ ట్రాఫిక్ లో ఎలా వెళ్తామో, ఈ రద్దీని ఎలా తట్టుకోవాలి అన్న ఆందోళన కూడా వారి ముఖాల్లో కనిపిస్తుంది. తెలుగు వారికి పెద్ద పండుగ సంక్రాంతి. ఎంత దూరంలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే సంక్రాంతికి ఊరు వెళ్లాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. పండుగ 2 నెలల ముందు నుంచే ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఆఫీసులు ఇచ్చే హాలిడేస్ ఎన్ని, పెట్టాల్సిన లీవులెన్ని అని ముందే ప్రిపేర్ చేసుకుంటారు. మరి ఆ సెలవులు రానే వచ్చాయి. ఇంకేముంది, జనం రైట్ అంటూ ఊరెళ్తున్నారు. అందుకే హైదరాబాద్ లోని ఏ బస్ స్టాండ్ చూసినా, ఏ రైల్వే స్టేషన్ చూసినా రద్దీతో కనిపిస్తున్నాయి. తెలంగాణ, ఏపీలోని రోడ్లు జామ్ అయ్యాయి. బతుకు తెరువు కోసం వచ్చి వేరు ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా ఏదో వాహనం పట్టుకొని ఊరెళ్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ట్రైన్స్, ప్రైవేటు వాహనాలు అన్నీ కూడా కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. ఇలా పట్టణాల నుంచి పల్లెకు వెళ్తున్న జనంతో రోడ్లు కిక్కిరిసిపోయాయి. ప్రతి ఏటా కనిపించిన సీన్లే ఇప్పుడు కూడా రిపీట్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో వాహనాలు బారులు తీరాయి. సంక్రాంతికి వెళ్లే వాహనాలతో టోల్ ప్లాజాల దగ్గర ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. కిలోమీటర్ల మేర కొద్ది వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఒక చోట ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంది. టోల్ ప్లాజాల వద్దే కాకుండా హైదరాబాద్ శివారు ప్రాంతాలు, బెంగళూరు శివార్లలో ట్రాఫిక్ జామ్ జనాలకు చుక్కలు చూపిస్తుంది. ఈ రూట్ లో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు నిరంతరం డ్యూటీ చేస్తున్నారు. సంక్రాంతి రద్దీని తట్టుకునేందుకు రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రెగ్యులర్ గా నడిచే రైళ్లకు అదనంగా ట్రైన్స్ నడుపుతుంది. వీటిలో కేవలం సంక్రాంతికి వెళ్లే వారి కోసమే 150కి పైగా ట్రైన్స్ రన్ చేస్తుంది. ఎన్ని ట్రైన్స్ నడుస్తున్నా ఊరికి వెళ్లే ప్రయాణికులకు సీట్లు దొరకడం గగనమవుతుంది. రైళ్లలో సీటు దొరికితే ఎంబీబీఎస్ సీటు దొరికినట్టే, బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో సీటు దొరికినట్టే అయ్యే పరిస్థితి ఫీల్ అవుతున్నారు జనాలు. ఇక ఆన్లైన్ లో రిజర్వేషన్లు ఓపెన్ కాగానే క్షణాల్లో ఫుల్ అయిపోతున్నాయి. ఇక ట్రైన్స్ లో టికెట్ దొరకని వారు బస్సుల వైపు చూస్తున్నారు. అందుకే 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన రోడ్డు రవాణా సంస్థలు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాయి. ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే తెలంగాణ ఎక్కువ స్పెషల్ బస్సులను వేసింది. వాటికి స్పెషల్ ప్రైస్ కూడా పెట్టింది. ఇక ఏపీ మాత్రం రాష్ట్రంలో వేరు ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు నడుపుతుంది. ఇక గతంతో పోల్చుకుంటే ఈసారి ప్రత్యేక సర్వీసులు ఎక్కువగా లేకపోవడంతో జనాలకు ప్రైవేట్ ఆపరేటర్లు దిక్కు అయ్యారు.